అంటే ఇది ఇలాంటి సినారియోస్ ఉన్నాయని అప్పుడు మేము ప్రీ మ్యారిటల్ హెల్త్ చెకప్ స్టార్ట్ చేసాం. మరి అదొక ప్రాబ్లం. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మా ఫాదర్ని ఫాలో అయ్యా. డాక్టర్స్ అందరిది ఇదే సమస్య. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ చదువుకునే టైంలో కూడా మేము వర్క్ చేస్తుంటాం. దాని తర్వాత నైట్ వెళ్ళే టైం వాళ్ళు పడు. ఒక రోలెక్స్ వాచ్, ఒక వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ పెన్. ఏంటి అసలు అసలు ఇచ్చిన పేషెంట్ ఎవరు? అంటే మీరు ఈ మాట అంటున్నారు కదా, యాక్చువల్ నిన్నే ఒక పేషెంట్ చూశాను నా దగ్గరికి 2 years నుంచి వస్తున్నాడు. అంటే ఇది యాక్చువల్లీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ లో చాలా కామన్ సినారియో. 2 years నుంచి నా దగ్గరకు వస్తున్నాడు. అబ్బాయికి ఏంటంటే ఒకటే ఫియర్. మా ఊర్లో మా ఇంటి పక్కన ఒక అబ్బాయికి డైవర్స్ అయింది సార్, అమ్మాయి ఇంపార్టెంట్ అనింది, మా బంధువుల్లో ఇంకొకరికి అయింది. సో ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, నా పర్ఫార్మెన్స్ మీద నాకు డౌట్ వస్తుంది. నేను నార్మల్ కాదేమో అని నాకు డౌట్. సరే పెళ్లి చేసుకోవచ్చా? అన్ని టెస్ట్లు చేసాము, బాగానే ఉన్నాయమ్మా, నో ప్రాబ్లం, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. అబ్బాయి రిలీజియస్ గా ఎవరీ 2 years నుంచి ఎవరీ మంత్ వస్తున్నాడు. ఎవరీ మంత్ వెళ్తే ఇది కన్సల్టేషన్ ఫీ. ఆయన సమస్య తీరిందా లేదా? ప్రతిసారి వచ్చి ఒకటే క్వశ్చన్, సార్ పెళ్ళి అంటే భయం వేస్తుంది, చేసుకోవాలా? సో మొత్తానికి పెళ్లి చేసుకోకుండా ఆండ్రాలజిస్ట్ కి డబ్బులు కడుతున్నాడు. అవును. నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు నా దగ్గరికి రావద్దు, నేను నీకు అన్ని టెస్టులు చేశాను, నువ్వు నార్మల్, నువ్వు నా దగ్గరికి రావద్దు, నువ్వు పెళ్లి ఫిక్స్ చేసుకుని నా దగ్గర రా. కావాలంటే పెళ్లి ఫస్ట్ నైట్ అప్పుడు నేను కొన్ని మెడికేషన్స్ ఇస్తాను, నీకు ఫెయిల్యూర్ అవ్వకుండా చేస్తాను అంటే, సార్ థ్యాంక్ యూ సార్, వెళ్తున్నాను సార్, నేను పెళ్లి ఫిక్స్ చేసుకుని మీ దగ్గరికి వస్తానంటే, మళ్ళీ నెక్స్ట్ మంత్ సార్ మీ రూమ్ లో ఉన్నంత వరకు బాగానే ఉంది, ధైర్యం వచ్చింది, బయటికి వెళ్ళగానే మళ్ళీ కాన్ఫిడెన్స్ రావట్లేదు సార్. కానీ ఇలాంటి సినారియోస్ నిజంగా చాలా చూస్తున్నాం. ఎందుకంటే పక్కింటి వాళ్ళు చెప్పారనో, ఎదుటి వాళ్ళకి ఇలా సమస్య వచ్చిందనో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఇలాంటి సమస్యలు ఉన్నాయనో, సొసైటీలో ఇలా అయిందనో, అవన్నీ విని వాళ్ళు ప్రాసెస్ చేస్తూ 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 ఎఫెక్ట్ అయిపోతున్నారు. ఇది చాలా అసలు ప్రాబ్లం లేకుండానే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చారు. అంటే ఇలాంటి వాళ్ళకు మేము ఏదైనా ఇంప్లాంట్ చెప్పాలన్నా మాకే బాధేస్తుంది. ఇది నార్మల్, అసలు వాళ్ళకి ఇండికేటెడే కాదు. సో అదే చెప్తాను, నీకు ప్రాబ్లం లేదు, పోనీ బయట ట్రై చేయని చెప్దామంటే వీళ్ళకి భయం. సో మేము అలా ఒక డాక్టర్ గానే అలా చెప్పకూడదు. సో మా దగ్గర సొల్యూషన్ లేదు. ఇంకా అబ్బాయికి అదే చెప్పాను, మొన్న వచ్చినప్పుడు సార్ 2 years నుంచి మీ దగ్గరికి వస్తున్నాను, నాకు ఏదైనా సొల్యూషన్ చూపించండి. నేను సొల్యూషన్ చూపించడానికి నీకు ప్రాబ్లం ఉంటేగా, నీ ప్రాబ్లం నువ్వు పెళ్లి ఫిక్స్ చేసుకొని మా దగ్గరికి వస్తే దాన్ని ఏదో విధంగా మేము సాల్వ్ చేయగలుగుతాం. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ముందుకు అడుగేయడానికి భయం. ఆయన అనుమానమే ఆయన పెనుభూతం కింద అయిపోయింది అంతే. దాన్ని అలా ప్రాసెస్ చేసి పెంచుతా పోతా ఉన్నాడు. అండ్ ఎవ్రీ టైం కొత్త డౌట్ తో వస్తాడు, సార్ అలా ఉందేమో, ఇలా ఉందేమో, బికాస్ హీస్ ప్రాసెసింగ్ దట్. అలా ప్రాసెస్ చేస్తూ 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 కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నాడు. కొత్త ప్రాబ్లమ్స్ ప్రతిసారి రావడానికి నేను తిడతానేమో, ఓపీడీకి రాగానే ఇంతకుముందు అడిగేవాడిని, ఏం మళ్ళీ వచ్చావా, ఇప్పుడు కొత్త ప్రాబ్లమ్ తో వస్తారు. రాగానే సార్ కొంచెం టెస్టిస్ట్ లో పెయిన్ ఉంది, ఒకసారి దాని గురించి వచ్చాను అని, సరే చూస్తానంటే తగ్గిపోయింది సార్, ఏం లేదు తగ్గిపోయింది, అప్పుడు అనుకున్నాను వద్దామని, అందుకే వచ్చాను, ఏం ప్రాబ్లం లేదు కదా అని మళ్ళీ మెయిన్ టాపిక్ వస్తుంది, సార్ పెళ్లి చేసుకోవచ్చు కదా. సో మీ ఓపీడీలో గంభీరమైన సమస్యలు, అలా నవ్వుతూ ఉండే సమస్యలు చాలా చాలా ఉంటాయి. చాలా. అండ్ ఇంకొక కామన్ ఇష్యూ ఏంటంటే ఇది మ్యారిటల్ ఇష్యూస్, అంటే డిస్ప్యూట్స్ ఎక్కువ వస్తాయి. సో ఒకప్పుడు బాగా అంటే మంచి చేయాలి వీళ్ళని సార్ట్అవుట్ చేసి అబ్బాయితో మాట్లాడి, అమ్మాయిని పిలిపించేసి మాట్లాడి, తర్వాత మళ్ళీ రిలేటివ్స్ పిలిపించేసి అమ్మాయి పేరెంట్స్ ని, అబ్బాయి పేరెంట్స్ ని, వీళ్ళందరినీ సపరేట్ గా మాట్లాడేవాడిని. అందరినీ కూర్చోపెట్టేసి ఇది ప్రాబ్లం ఉంది, ఇది ఉంది, దీనికి ట్రీట్మెంట్ ఉంది, దీనికి ట్రీట్మెంట్ లేదని చెప్పేవాడిని. ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుందంటే ఆ కేసులు ఎక్కువ అయిపోయి గొడవకి వస్తారు కదా హాస్పిటల్కి, కింద వాళ్ళు 10 మంది, వీళ్ళు 10 మంది, ట్రీట్మెంట్కి వచ్చే లోపల కిందనే వాదించుకుంటుంటారు, గొడవ పడుతుంటారు. సో మొత్తం హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ ని వాళ్ళ గొడవ వల్ల అసలు హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ మాకు బయట లోపల కూర్చొని. మీరు అయితే మ్యారిటల్ డిస్ప్యూట్స్ కి ఒక సెపరేట్ బ్లాక్ పెట్టుకోవాలి.
ఖచ్చితంగా ఐ థింక్ నెక్స్ట్ అవును. ఫ్యూచర్ లో అవును. మేము అదే అనుకుంటున్నాం. కొంతమంది కౌన్సిలర్స్ పెట్టుకొని అవును. కొంతమంది లాయర్స్ కూడా అంటే పెట్టేసుకొని కేసు వర్కప్ లాగా Hmm. మొత్తం కౌన్సిలర్సే మొత్తం డిస్ప్యూట్ అంతా వర్కప్ చేసిన తర్వాత మీ దగ్గరికి ఇస్తే బెటర్. కానీ ఇక్కడ మనము 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం అంటే పబ్లిక్ తెలియాలి. ఇప్పుడు మనం మన ఇంట్లో ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతున్నా మనం ఎవరిని మాట వింటాం? అవును. మన ఇంట్లో అబ్బాయి మనవాడైతే మన అమ్మాయి మనవాడైతే మనం వాళ్ళ మాట వింటాం. అవును. కానీ మేము చూసే సినారియోస్ ఏంటంటే చాలా వరకు డిఫరెంట్ సినారియోస్. ఫోర్స్ఫుల్ మ్యారేజెస్. ఈ మధ్య ఒక కేసు సినారియో చూశాను. అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేశారు. సో చేసినప్పటి నుంచి ఆ అమ్మాయి పెళ్ళైతోని అబ్బాయికి ఏం చెప్పింది, నేను చదువుకుంటున్నాను, నాకు ఒక 6 మంత్స్ టైం కావాలి, Correct. 6 మంత్స్ మనం అసలు నన్ను కలవాలని అడగద్దు Hmm. అని చెప్పి. సో ఈ అబ్బాయి పాపం రిలీజియస్ గా నమ్మేశాడు. సో అమ్మాయి రిక్వెస్ట్ చేసింది కదా పెళ్ళైన కొత్తలో వైఫ్ అడిగితే. 6 మంత్స్ తర్వాత ఈ అమ్మాయి వెళ్ళి ఇంతవరకు మేము కలవలేదు, ఈ అబ్బాయి ఇంపార్టెంట్ అని చెప్పి ఇంట్లో చెప్పేసి. సో అమ్మాయి పేరెంట్స్ ఏమో ఈ అబ్బాయి ఇన్ని రోజు నువ్వు చెప్పకుండా ఎలా ఉన్నావు అని చెప్పి అన్ని టెస్ట్ చేసుకొని తీసుకొని ఈ విషయం రిలేటివ్స్ కి వెళ్ళిపోతే అవును. పాపం అబ్బాయి పరిస్థితి ఏంటి? అవును. అబ్బాయి సార్ నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, Correct. ఈవెన్ మా పేరెంట్స్ కూడా నన్ను నమ్మట్లేదు. మా పేరెంట్స్ ఏమంటున్నారు, సరే అమ్మాయి అట్లా అనింది కదా మాకెందుకు చెప్పలేదు, పెళ్ళైనప్పుడే ఈ Correct. అమ్మాయి కలవద్దంటుంది అని చెప్పింటే మేము చేసే అడిగేవాళ్ళని అనేసి చెప్పి. ఈ రోజు నిన్నెలా నమ్మాలని వాళ్ళ సొంత మదర్ అండ్ ఫాదరే అంటున్నారు. అవును. వాళ్ళ ఫాదర్ కూడా అబ్బాయి వాళ్ళ ఫాదర్ సార్ జరిగింది ఏదో జరిగిపోయింది, అమ్మాయికి ద్రోహం చేయకూడదు, మా వాడికి ప్రాబ్లం ఉంటే చెప్పేసేయండి, మేము మేము రెడీగా ఉన్నాం, ట్రీట్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. తర్వాత అమ్మాయిని పిలిచి అడిగారు. ఈ కౌన్సిలింగ్ లో బయటపడేది ఏంటంటే అమ్మాయి ఈ అబ్బాయికి ఏ ప్రాబ్లం లేదు, Correct. ఈ అబ్బాయికి ఏదైనా ఉంది అంటే ట్రీట్మెంట్ చేయాలంటే ఈజీగా ట్రీట్ చేయొచ్చు. సో కాదు నేను మీకు కలవాలి, మీకు కలవడమే ఇబ్బంది కదా, ఈ అబ్బాయిని మేము నార్మల్ చేస్తాము అంటే అంటే లైఫ్ లాంగ్ మీరు టాబ్లెట్స్ మీద పెడతారు, అసలు Hmm. టాబ్లెట్స్ తో లేకుండా మేము అబ్బాయిని నార్మల్ చేస్తాం. సో ఇంకేం ప్రాబ్లం, నీకు అదే కదా కావాల్సింది, దీనికోసమే కదా నువ్వు డైవర్స్ అడుగుతున్నావు అంటే అప్పుడు దెన్ షీ స్టార్టెడ్ క్రై. I know. సార్ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, సో పెళ్లి ఇష్టం లేదు కాబట్టి నేను నేను ఈ అబ్బాయితో ఉండను, నేను మా వాళ్ళకి ఎలా తప్పించుకోవాలో తెలియక చేశాను. మా తప్పు కదా, అబ్బాయి పాపం 6 మంత్స్, ఇప్పుడు అబ్బాయికి మళ్ళీ పెళ్లి ఎట్లా అవుతుంది? కరెక్ట్. బ్లేమ్ గేమ్. ఇలాంటి ఒక సినారియోనే ఈ మధ్య కాలంలో యుఎస్ నుంచి ఒక కపుల్ వచ్చారు. ఆ అమ్మాయి ఏమో ఈ అబ్బాయి నా మీద అసలు ఇంట్రెస్టే లేదు, లాస్ట్ సంవత్సరం నుంచి మేము యుఎస్ లోనే ఉన్నాము, కలిసి ఉంటున్నాము, కానీ ఎప్పుడు నన్ను కనీసం ప్రేమతో చూసింది కూడా లేదని తను చెప్తుంది. ఆ అబ్బాయి ఏం చెప్తాడంటే ఆ నాలో ఏ ప్రాబ్లం లేదు, లేదు మేము కలిసి ఉన్నామని ఆ అబ్బాయి చెప్తాడు. మేము ఎగ్జామినేషన్ చేస్తేనేమో పరిస్థితులు వేరేలా కనిపించాయి. ఎంత డెప్త్ కి వెళ్ళినా కూడా చుట్టుపక్కల రిలేటివ్స్ గొడవ గొడవ గోల గోల. ఆల్రెడీ అది ప్రాబ్లం అని తెలిసిన తర్వాత కూడా దాన్ని ఎక్కువగా రప్చర్ చేసేసేసి వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ పెంచేసేసి సాల్ట్ పెప్పర్ అన్ని వేసేసేసి పంచాయతీని పెద్దగా చేస్తారు. చిన్న సొల్యూషన్ తో వెళ్ళే ప్రాబ్లమ్స్ అన్ని కూడా పెద్దగా అయిపోతున్నాయి. అండ్ హస్బెండ్ వైఫ్ మధ్యలో ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇలా పెంచుకుంటూ పోతే అసలు తెగే పరిస్థితి కూడా కనిపించదు. అంటే తర్వాత వాళ్ళు కలిసి ఉండాలన్నా కూడా Correct. దానికి సొల్యూషన్ ఇవన్నీ వెనక నెవరుతూ ఉంటారు. సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఎవరికైనా ఇలాంటి ఇష్యూస్ ఉందంటే కరెక్ట్. మీరు పేరెంట్స్ కి చెప్పక ముందే ఇద్దరు కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కరెక్ట్. ఏదైనా ప్రాబ్లం ఉందంటే ట్రీట్ చేసేస్తారు. అంటే ఈ రోజుల్లో ట్రీట్మెంట్ లేని ఇష్యూస్ ఏం లేవు. అన్లెస్ ఓన్లీ వన్ సినారియో ఇందాక మనం అనుకున్నట్టు, అన్లెస్ అబ్బాయి గే అయ్యి అవును. అబ్బాయికి అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ లేదేమో అన్న సినారియో తప్ప మిగతా ట్రీట్మెంట్స్ అన్నిటికీ ఏదో చిన్న సొల్యూషన్ ఉంది కదా. ఓ మేజర్ సొల్యూషన్స్ కూడా కాదు, సింపుల్ సొల్యూషన్స్ ఏ ఉన్నాయి. సో వీళ్ళు ఏమవుతుందంటే ఫస్ట్ ఫ్యూ మంత్స్ అటు సిగ్గుతోనో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక లాంటి నామోషితో వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అవాయిడ్ చేస్తారు. ఎందుకు ఇప్పుడు కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా నామోషి. అవును. ఎందుకంటే మాకేం ప్రాబ్లం ఉంది, మాకేమైనా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మాకు మెంటల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, మేము కౌన్సిలర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, మేము సైకాట్రిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, సైకాలజిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి. అవగాహన అనేది ఈ మధ్యలో సమాజంలో అసలు అవగాహన లేకుండా పోయింది. ఏదైనా సమస్య ఉన్నట్టయితే ఆ సమస్యకి పరిష్కారానికి మనం
ప్రత్యేకంగా ఉన్న సబ్జెక్ట్ డీల్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళడంలో ఎటువంటి తప్పు కూడా లేదు. అలాంటప్పుడు వాళ్ళు సైకాలజిస్ట్‌లా, మెరైటల్ కౌన్సిలర్సా, లేకపోతే సైకియాట్రిస్ట్‌లా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్‌కి సొల్యూషన్స్ ఇచ్చేవాళ్ళ, ఆండ్రాలజిస్ట్‌లా, గైనకాలజిస్ట్‌లా అని మీరు ఆలోచించొద్దు. ఎప్పుడైనా ఇటు కుటుంబరీత్యా ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే ఖచ్చితంగా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు వచ్చే సొల్యూషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంతెందుకు మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్ గా అవును. సీమన్ అనాలిసిస్ కూడా వచ్చేవాళ్ళు కాదు. అవును, కరెక్ట్. నేను నార్మల్. అంతే. ఏం డాక్టర్ ఏం చెప్పారు? మా ఆవిడకి మీరు చెప్పారంట కదా! మీరు సిమెన్ అనాలిసిస్ చేయించుకోమని. నేను నార్మల్. నేనసలు సిమెన్ అనాలిసిస్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ప్రాబ్లమ్ మా ఆవిడది. Right. పీసీఓ మా ఆవిడకుంది. నేనెందుకు ఇవ్వాలి సిమెన్ అనాలిసిస్? నేనెందుకు చేయించుకోవాలని గొంతెత్తి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. అరిచిన రోజులు కూడా ఉన్నాయి. ఆబ్స్టిట్యూషన్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ని తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ సినారియో చేంజ్ అయిపోయింది. మారిపోయింది. ఒక్కసారి సిమెన్ అనాలిసిస్ రిపోర్ట్ పట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లిలాగా వస్తారు. మీరు చెప్పారు. నేను తర్వాత బాగా ఆలోచించి నేను టెస్ట్ చేసుకుంటే మా ప్రాబ్లంకి పరిష్కారం వస్తుందని తెలుసుకుని నేను టెస్ట్ చేయించుకున్నాను. టెస్ట్‌లో ఏదో సుమారుగా చిన్న ప్రాబ్లం ఉంది. మీరు తీర్చేస్తే మేము తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటామని ఎంత పాలిష్డ్‌గా చెప్తారో. మేము అంటే ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక కేసు అయితే అబ్బాయి ముగ్గురికి డైవర్స్ ఇచ్చాడు పిల్లలు పుట్టాడు. ఐ నో. ఫోర్త్ మ్యారేజ్ చాలా కామన్ సినారియోస్. సిమెంట్ టెస్ట్ చేయించుకుంటే ఈ అబ్బాయి ప్రాబ్లం. అజూస్పర్మియా. అది నాకు తెలిసిన పేషెంట్. అసలు 3 పెళ్లిళ్ళేంటి, దాని తర్వాత సిమెన్ అనాలిసిస్ చేయించుకోకపోవడం ఏంటి, ఆ ముగ్గురు పరిస్థితి ఏంటి, 4గో పెళ్లికి కూడా రెడీ అయిపోయాడు పెళ్లి కొడుకు. అయితే 3వ భార్య నా దగ్గరికి వచ్చి చెప్పి మొత్తుకుని ఏడిస్తే చెప్తే మేము సిమెన్ అనాలిసిస్ చేయిస్తే సిమెన్ లో కణాల సంఖ్య 0. అలాంటప్పుడు ఇంకో ఇద్దరు జీవితం పాడైపోయినట్టేగా. మళ్ళీ యంగ్ పీపుల్. అంటే ఇది ఇలాంటి సినారియోస్ ఉన్నాయని అప్పుడు మేము ప్రీ మ్యారిటల్ హెల్త్ చెకప్ స్టార్ట్ చేసాం. మరి అదొక ప్రాబ్లం. ప్రీ మ్యారిటల్ హెల్త్ చెకప్ స్టార్ట్ చేస్తే మా దగ్గర అయితే ప్రీ కన్సెప్షన్ కేర్, ప్రీ మ్యారిటల్ చెకప్స్ అంటే చాలా వెల్కమింగ్ గా ఉంటారు. మీ దగ్గర సమస్య. మా దగ్గర పాపం వచ్చేవాళ్ళు కొంతమంది వచ్చేసి చేయించుకునే వాళ్ళు. చేయించుకున్నప్పటి నుంచి సార్ నా స్పెర్మ్ కౌంట్ బాగాలేదు, నేను పెళ్లి చేసుకోవచ్చా? ఈ పాపం అది ఒక ట్రామా వాళ్ళకి. ఎగ్జాక్ట్. సార్ నేను చేసుకోవచ్చా లేదా, నేను చేసుకుంటే నేను ఇప్పుడు అమ్మాయికి చెప్పాలా వద్దా, పెళ్లికి ముందే నాకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది అంటే అమ్మాయి ఎలా ఒప్పుకుంటుంది? అసలు మన దేశంలో అయితే స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది అని అంటే అది పర్ఫార్మెన్స్ కూడా తక్కువ ఉన్నదని లెక్క చేసేసుకుంటారు. సో కౌంట్ కి పర్ఫార్మెన్స్ కి ఎటువంటి పరిస్థితిలో సంబంధం లేదని చాలా మందికి తెలియదు. ఇంపార్టెంట్ పాయింట్. మీరు చెప్పాలి అది. మేము చెప్తాము. కాకపోతే మెజారిటీ టైమ్స్ మీరు అంటారు కదా, మీకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది అనగానే ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు చేసేది, సార్ నాకేం లేదు, సెక్షువల్ లైఫ్ నార్మల్ గానే ఉంది. అవును. సో కౌంట్ కి, సిమెన్ కౌంట్ కి, పర్ఫార్మెన్స్ కి ఎటువంటి లింక్ ఉండదు. పర్ఫార్మెన్స్ మంచిగా ఉన్న వాళ్ళల్లో కూడా కణాలు 0 కూడా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి రెండుటిని లింక్ చేయడం అనేది తప్పు విషయం. ఇప్పుడు ఇదంతా చేస్తారు సరే, మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి. పర్సనల్ లైఫ్ ఒక విధంగా సాక్రిఫైస్ చేశామని అనుకోవాలి. మీరు 11 వరకు ప్రాక్టీస్ చేసేవాళ్ళు కదా రాత్రి. సో అంటే తెలుసో తెలియకో, అసలు బేసిక్ గా మీకు తెలుసు నేను ఐ వాజ్ ఎ బిజీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సో నేను ఆండ్రాలజీ తీసుకోవాల్సి వచ్చింది దానికి రీజన్ కూడా అదే. సో నేను ఒక్కరిని అప్పుడు ఆ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ఉన్నప్పుడు ఈ నైట్ ఏ కాల్ వచ్చినా కూడా, అంటే పేషెంట్ కి ఒక 1 hour యూరిన్ రాకపోయినా ఇమ్మీడియట్ గా కాల్ వచ్చేసి, అవును ట్రాన్స్ప్లాంట్ తర్వాత అయితే అలాగే ఉంటుంది సార్ పేషెంట్ కి యూరిన్ రావట్లేదు. సో ఎంబీబీఎస్ డాక్టర్స్ మీద డిపెండ్ అవ్వలేము. కరెక్ట్. సో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ ఈ ఈ భయానికే అపోలో హాస్పిటల్ చుట్టూనే ఉండేవాడు. నా ఇల్లు ఎప్పుడు మారినా కూడా అపోలో అటో ఇటో ఉండేది నా ఇల్లు. కరెక్ట్. కొన్నిసార్లు సరే ఇప్పుడు నేను లేచి వెళ్ళిపోతే అందరూ డిస్టర్బ్ అవుతారు కదా, నైట్ ఒక్కసారి కాల్ వస్తే వెళ్ళి హాస్పిటల్లోనే పడుకున్నాను. కొన్ని రోజులకి ఏమైందంటే నైట్ కాల్ రాకున్నా కూడా కాల్ వచ్చిందేమో అని చెప్పి గంటకి లేచి కాల్ చూసుకున్నాను. సో అది స్ట్రెస్ఫుల్ జాబ్ అయిపోయింది. సరే ఈ జాబ్ వద్దు, పీస్ఫుల్ గా ఉందామని చెప్పి ఆండ్రాలజీకి వచ్చాను. ఆండ్రాలజీకి వచ్చిన తర్వాత అది ఇంకొక పీసే లేకుండా పోయింది. మీది మరి చాలా బిజీ బ్రాంచ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు అందరికీ ఆండ్రాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం చేద్దాం అంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మా ఫాదర్ ని ఫాలో అయ్యాను. మా ఊర్లో
మా ఫాదర్ కింద నర్సింగ్ హోమ్ ఉండేది, అయిన. పైన ఇల్లు ఉండేది. కరెక్ట్. సో మాకేంటంటే ఫాదర్ కి ఊర్లో పల్లెటూరు కదా, అందరూ బంధువులే, అందరూ అన్న, పెద్దనాన్న, మామయ్య ఇట్లా అనేవాళ్ళు. సో డైరెక్ట్ మా ఫాదర్ ఎప్పుడు కూడా ఆ వరండాలో పడుకునేవాళ్ళు. అందరూ వచ్చి గేట్ కొట్టేసి అన్న కిందకి వచ్చాము, ఏ టైంలో ఎమర్జెన్సీ వచ్చినా ఆయనే లేచి వెళ్ళిపోయేవాళ్ళు, చూసుకొని వచ్చేవాళ్ళు. నాకెందుకు ఆ ఆ టాపిక్ అది అంటే అలాంటిది బాగుంటుందేమో అనుకోలేదు, కానీ సరే ఒకటే బిల్డింగ్ దొరికింది, పైన ఇల్లు కింద క్లినిక్ పెట్టుకుంటే బాగుంటుందని అదే మిస్టేక్ చేశాను. కరెక్ట్. 7 years నా లైఫ్ లోంచి డిలీట్ అయిపోయింది. మార్నింగ్ 6:30కి కరెక్ట్. నిద్ర లేచి ఆపరేషన్ స్టార్ట్ సర్జరీ చేస్తే స్టార్ట్ చేసి నాకు తెలిసి మీరే పేషెంట్ ఉన్నారు, మీరు వెళ్ళండి, ఆయన 10 o'clock వెళ్ళండి, 10 o'clock ఖాళీగా ఉంటారు, 9:30 ఖాళీగా ఉంటారు, 11కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు పేషెంట్స్. ఆయన ఐ యూస్ టు సీ. కాకపోతే ఐ ఐ మిస్ మై అంటే కిడ్స్, ఎప్పుడు వాళ్ళు ఎలా పెరిగారు అనేది కూడా వాళ్ళది. మా కిడ్స్ అయితే ఆబ్స్టెట్రిషియన్ ఆండ్రాలజిస్ట్ సమ్మతులు పొడుగ్గానే పెరగడం అడ్డంగా చూసాను. ఎప్పుడు వెళ్ళినా ఇంట్లో పడుకుని ఉంటారు వాళ్ళు. సో ఇంత అది అంటే మనం లేచేసరికి వాళ్ళు పాపం పడుకునే ఉంటారు, మనం వెళ్ళి మళ్ళీ పడుకునే టైంకి వాళ్ళు పడుకుని నిద్రపోతారు. ఓన్లీ సండేస్ చూసేవాళ్ళం. కాకపోతే సండేస్ నేనైతే సిఎంఈస్ అని చెప్పి తిరిగేవాడిని ఫస్ట్ లో. సో మంత్లీ వన్స్ ట్వైస్ అంటే ఒకటే ఇంట్లో ఉంటున్నా కూడా ఎప్పుడు నెలకి 2-3 సార్లే వాళ్ళతో ఆడుకునేవాళ్ళం. డాక్టర్స్ అందరిది ఇదే సమస్య. బికాస్ వాళ్ళ వర్కింగ్ అవర్స్ మన వర్కింగ్ అవర్స్ సేమ్, మన వర్కింగ్ అవర్స్ ఏమో ఇంకా ఎక్స్టెండ్ అయిపోతాయి. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ చదువుకునే టైంలో కూడా మేము వర్క్ చేస్తూ ఉంటాం. దాని తర్వాత నైట్ వెళ్ళే టైం వాళ్ళు పడుకుంటారు. కానీ ఇప్పుడు నా కొత్త జనరేషన్ డాక్టర్స్ ఐ థింక్ సినారియో చేంజ్ అయ్యింది. దే ఆర్ అంటే బ్యాలెన్సింగ్ బోత్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. మెజారిటీ ఆఫ్ జూనియర్స్ నా మనకి అంటే జాయిన్ అవడానికి వచ్చిన వాళ్ళు కూడా క్లియర్ గా చెప్తున్నారు, సార్ నేను 6 o'clock చేస్తాను, తర్వాత నేను వర్క్ చేయను. యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ చేంజ్. నేను కూడా ఒక 15 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 2001 నుంచి 2014 వరకు కూడా సాయంత్రం నైట్ వరకు కూడా వర్క్ చేసేదాన్ని. ఆ తర్వాత లాస్ట్ 10 years నుంచే చాలా స్ట్రిక్ట్ గా నైట్ లో ఓపీడీస్ అవన్నీ నడపము. ఎమర్జెన్సీస్ ఉంటే ఎట్లాగో 24 గంటలు చూడాల్సిందే. ఎమర్జెన్సీస్ తప్పవు, డెలివరీస్ తప్పవు, ఎమర్జెన్సీ రోటా ప్రకారంగా వచ్చే డ్యూటీస్ తప్పవు. అవి కాకుండా సాయంత్రానికంతా ఇంటికి వెళ్తే మంచిది అని డిసైడ్ అయ్యి తొందరగా వెళ్ళే అవకాశాలు దొరికేవడానికి ఎదురు చూస్తూ ఉంటాం. ఐ థింక్ ఇప్పుడు కూడా డాక్టర్స్ అందరిలో కన్నా మోస్ట్ స్ట్రెస్ఫుల్ జాబ్ ఈస్ ఫ్రమ్ గైనకాలజీ. ఎందుకంటే డెలివరీస్ ఎప్పుడైనా అవుతాయి, ఎమర్జెన్సీస్ రావచ్చు, ఎక్టాపిక్స్ రావచ్చు. ఎక్టాపిక్స్ మాట వెతితే ఈ మధ్య కాలంలో ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళలో నేను ఒకటి గమనించాను. ఎందుకంటే ఇంతకు ముందు ఎక్టాపిక్ ట్యూబ్స్ బ్లాక్ అయితేనో, లేకపోతే ట్యూబ్లలో ఏదైనా వాటర్ వచ్చో, లేకపోతే ట్యూబల్ డ్యామేజ్ వల్లనో ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీస్ వచ్చాయి. గోడలో ఇన్ఫెక్షన్స్ వల్లనో ట్యూబ్ లోపట ఎక్టాపిక్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీస్ కి మనం ఇవాల్యుయేట్ చేస్తే చాలా సార్లు స్పర్మ్ ఇష్యూస్ వస్తున్నాయి. మీరు దాని గురించి ఏమంటారు? సో బేసిక్ గా మిస్క్యారేజ్, ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. అంటే చాలా మందికి తెలియనిది కూడా ఇదే. ఈవెన్ అన్ఫార్చునేట్లీ మెజారిటీ డాక్టర్స్ కూడా నాకు తెలిసి 2-3 సార్లు మిస్క్యారేజ్ అయిన తర్వాత కూడా సీమెన్ టెస్ట్ కూడా చేయించారు. ఎగ్జాక్ట్లీ, ప్రెగ్నెన్సీ వస్తుంది కదా అని అనుకుంటారు తప్పితే మిస్క్యారేజ్ కి మెయిల్ ఫ్యాక్టరే ఇప్పుడు 70 to 80% కారణమని అసలు ఎవరు రియలైజ్ అవ్వట్లేదు. ఇప్పుడు మేము ఎప్పుడైనా చెప్తే పేషెంట్స్ కి మా మిస్క్యారేజ్ అయిందని అంటే గైనకాలజిస్ట్ మా దగ్గర పంపిస్తారు కదా, మీ స్పెర్మ్ వల్లే మిస్క్యారేజ్ అయింది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే యాంగర్. మాకు ఇంతమంది డాక్టర్స్ చెప్పలేదు, ఫ్రస్ట్రేషన్. మా భయం ఏంటంటే మా దగ్గర పంపించిన గైనకాలజిస్ట్ కూడా తిడతారేమో భయం. సో వాళ్ళకి చెప్పకుండా ఇలాంటివి కూడా అవ్వచ్చు అని జాగ్రత్తగా చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి సడన్ గా ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఏంటి ఎవరు చెప్పలేదు, సడన్ గా ఇలా ఎందుకు అవుతున్నాయి అనేది. సో అసలు సీమెన్ అనాలిసిస్ చేయించుకోవాలి. అంటే మిస్క్యారేజ్ అయినప్పుడు అసలు ఫస్ట్ స్పెర్మ్ రూల్ అవుట్ చేయకుండానే మళ్ళీ ట్రై చేయమని చెప్తున్నారు. అది అసలు డిఫికల్ట్ సిచ్యువేషన్. అండ్ ఒక్క సీమెన్ అనాలిసిస్ లో మనకి ప్రాబ్లమ్స్ అనేవి తెలిసే అవకాశం చాలా తక్కువ. మనము డిఎఫ్ఐఓ, సీమెన్ కల్చరో, స్క్రోటల్ డాప్లరో, వారికోసీల్కో, లేకపోతే కొన్ని జన్యుపరమైన సమస్యలు ఏదైనా ఉంటే జెనెటిక్ టెస్ట్ లో, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్
ఉంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, ప్రొఫైల్, థ్రాంబోఫీలియాస్, ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ కి స్క్రీనింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ అట్లీస్ట్ మేల్ ఫ్యాక్టర్ వరకు అయితే కూడా ఈజీగా అయిపోతాయి టెస్ట్లు. చాలా ఈజీ, కరెక్ట్, ఈజీ, సింపుల్. ఒక సిమెన్ అనాలిసిస్ టెస్ట్ ఇవ్వడానికి లేదు మాక్సిమం అంటే ఒక స్కాన్, బ్లడ్ టెస్ట్, అంతే. చాలా ఈజీ. అవును. అండ్ ఇలా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ తో చాలా ట్రామా అనుభవించిన వాళ్ళలో చాలా మందికి మీరు సొల్యూషన్స్ ఇచ్చారు. సో వారికోసిల్ ఉంటే సర్జరీ చేసేసి, ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ ఇచ్చేసి, డిఎఫ్ఐ హై ఉంటే తక్కువ చేసినప్పుడు అయితే ఆటోమేటిక్ గా న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ కూడా వచ్చాయి. నాకైతే వాళ్ళ అలాంటి ఛాలెంజింగ్ కేసెస్ లో డెలివరీస్ చేయడం అనేది అది చాలా చాలా ఇంపార్టెంట్. నా ప్రాక్టీస్ లో సుమారుగా ఒక 100 ప్రెగ్నెన్సీస్ గనక నేను చూసినట్టయితే అందులో 30% ఈదర్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, బయట సాల్వ్ కాని వాటిని సాల్వ్ చేసో డాక్టర్ రాహుల్ హెల్ప్ తో మనము డీల్ చేసి వాటిని సెట్ చేసి దాని తర్వాత ప్రెగ్నెన్సీస్ వచ్చి డెలివరీ చేసినవే ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాంటి వాళ్ళకి బేబీని ఇవ్వడంలో నిజంగా చాలా తృప్తి ఉంటుంది. అంటే 2-3 మిస్క్యారేజెస్ తర్వాత Correct. ప్రెగ్నెన్సీ వస్తుంది కదా. అవును, సో వన్స్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే రియాక్షన్, అవును. సో స్వీట్స్ ఏమేమో తెచ్చిస్తారు. అమ్మాయి పుడితే నా పేరు, అబ్బాయి పుడితే రాహుల్ పేరు పెట్టుకుంటారు. ఒకతను నాకు అంటే ఒకేసారి చూశాను Right. పేషెంట్ ని, మీ పేషెంట్ ఒకేసారి చూశాను. సో అయిపోయింది, తర్వాత మెడిసిన్స్ ఇచ్చాను, ఇన్ఫెక్షన్ ఫస్ట్ టైం యాంటీబయాటిక్స్ ఇవ్వగానే క్యూర్ అయిపోయింది, న్యాచురల్ ప్రెగ్నెన్సీ. తర్వాత ఇప్పుడు నా దగ్గర రాలేదు, తర్వాత ఒక 1 year ఎప్పుడో వచ్చారు. వచ్చి నేను డాక్టర్ గారిని కలవాలి అంటే మా వాళ్ళు, సార్ చాలా బిజీగా ఉంది, అపాయింట్మెంట్ లేదు అని ఒక బాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. డాక్టర్ గారికి ఇవ్వండి. దాంట్లో చూస్తే ఒక రోలెక్స్ వాచ్, ఒక వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ పెన్. ఏంటి అసలు ఎవరు అసలు ఇచ్చిన పేషెంట్ ఎవరు, ఆపిన ఫ్రంట్ ఆఫీస్ ఎవరు, ఎవరు? ఇంతవరకు తర్వాత ఆయన చూడలేదు నేను. అంటే మీకు ఎవరు ఇచ్చారో కూడా తెలియదు. తర్వాత ఒక నెంబర్ పెట్టాడు. మా వాళ్ళని అడిగితే తర్వాత 3 రోజుల తర్వాత ఆ నెంబర్ ఇచ్చారు. సో ఆ నెంబర్కి ఫోన్ చేసి, ఏంటండి ఎవరు మీరంటే, మీరు నా తలరాతని మీ పెన్తో మార్చేశారు సార్, తర్వాత నా టైం కూడా మార్చారు, సో అందుకని మీకు పెన్ను అది ఇచ్చాను, చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్. నేను చెప్పాను, ఇంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ నాకు అవసరం లేదండి, తీసుకెళ్ళిపోండి, నాకు నేను వాచే పెట్టుకోనని చెప్పాను. అప్పట్లో నేను వాచ్ పెట్టుకుంటాను, ఇప్పుడు అంటే ఏదో స్మార్ట్ వాచ్ ఫిట్నెస్ కోసం పెట్టుకుంటున్నాను. కానీ అంటే లేదు సార్, మీకు అది ఇచ్చేసాను, నేను ఇవ్వాలనుకున్నాను, ఇచ్చేసాను, ఇంకా అంతే. తర్వాత కలవలేదు ఇంతవరకు నన్ను, ఎప్పుడు ఇంతవరకు. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళకి, సంతానలేమి సమస్యలతో బాధపడే వాళ్ళకి ఒక్క కన్న బిడ్డని ఇచ్చిన సంతోషము ఎంతో మంది కళ్ళల్లో నేను చూశాను. ఆ సంతోషానికి అసలు అంతులు ఉండవు. అండ్ వాళ్ళకి ఆ క్షణంలో ఉన్న హ్యాపీనెస్ కి ప్రపంచంలో ఏ వస్తువు అయినా ఏది కూడా వాళ్ళ కాళ్ళ దగ్గర పనికిరాదు. అండ్ ఇలా ఎంత ఆస్తులు ఉన్నా కూడా సంతానం లేకుండా బాధపడే వాళ్ళకి మటుకు నిజంగా రిప్రొడక్టివ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ, ఆండ్రాలజీ ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ కూడా చాలా ఉపయోగపడతారు. అండ్ వాళ్ళకి కోట్లు ఉన్నా కూడా ఇంట్లో కలకల్లాడుతూ పిల్లలు లేకపోతే అది ఒక నిజంగా ఒక లోపం కిందే ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి చెప్పండి. ఒక 2-3 లేటెస్ట్ టెక్నాలజీస్ మీ ఆండ్రాలజీలో. ఇప్పుడు ఆండ్రాలజీలో మనం 3 ఫ్యాక్టర్స్ అనుకున్నాం కదా. ఒకటి మెయిన్ ఫర్టిలిటీ. సో ఫర్టిలిటీలో సేమ్ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ఒకప్పుడు అంటే మీరు ఆ ఇన్ఫెక్షన్స్ అంటే ఒక్కోసారి మాకే ఇన్ఫెక్షన్ పేషెంట్ రిపోర్ట్ పట్టుకొని బయటకు వస్తుంటే, లోపలికి వస్తుంటే మాకే భయం వేస్తుంది, మళ్ళీ కల్చర్ పాజిటివ్ వస్తుందేమో. సో ఎప్పుడు పేషెంట్ చెప్తూ ఉంటాను, మీరు పేషెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కానీ, ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ కానీ, సిమెన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కానీ, మొండి జబ్బులు కొన్ని ఇయర్స్ నుంచి ఉంటాయి. సో మేము ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. అలాని మనం హై డోస్ మెడిసిన్స్ ఇస్తే స్పెర్మ్ తగ్గిపోతుంది. సో అలా ఇవ్వకూడదు. సో వాళ్ళకి చెప్తూ ఉంటాను, మీరు ప్రతిసారి నన్ను ఇదే క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, నేను కూడా ప్రాక్టీస్ చేయలేను. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు ఏంటంటే, ఓసారి వస్తారు, సార్ ఎందుకు ఇన్ఫెక్షన్ వచ్చింది, నేను బొమ్మ గీసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ టైం కల్చర్ పాజిటివ్ వస్తుంది, మళ్ళీ మొత్తం స్టోరీ అడుగుతారు. సో ఇలాంటి మొండి జబ్బులకి ఏవైతే ఉందో, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ పిజోవేవ్ థెరపీ అనేది. చాలా వరకు 80% ఆఫ్ పేషెంట్స్ మీరు కూడా చూసే ఉంటారు, ఒక 2-3 సార్లు కల్చర్ పాజిటివ్ ఇవ్వగానే ఆ థెరపీ ఇస్తున్నాము,
దే ఆర్ కమింగ్ విత్ నెగిటివ్ కల్చర్స్. మాకు కూడా చాలా స్ట్రెస్ తగ్గిపోయింది. కరెక్ట్. సో ఇంత ముందు చాలా ఎక్స్పెన్సివ్ ఉండే బట్ ట్రీట్మెంట్. అది చాలా ఎక్స్పెన్సివ్ ఇన్స్ట్రుమెంట్స్ అనుకుంటా. ఇన్స్ట్రుమెంట్ చాలా ఎక్స్పెన్సివ్, మెషినరీ కూడా చాలా ఎక్స్పెన్సివ్. వెరీ ఎక్స్పెన్సివ్. బట్ మేమేం చేసామంటే వీ డింట్ బై దట్ మిషన్. ఓకే. మేము కంపెనీతో టైప్ పెట్టుకున్నాం. సో కంపెనీ వాళ్ళకి ఏంటంటే మేము అప్ ఫ్రంట్ చెప్పేసాం, సి అవర్స్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఆండ్రాలజీ. మీరు మిషన్ మా దగ్గర పెట్టండి, మీరు యూ ఆపరేట్ విత్ మినిమల్ కాస్ట్, అంతే, బేసిక్ కాస్ట్. ఇప్పుడు చాలా మందికి మా దగ్గర ఇప్పుడు ఆ థెరపీకి, ప్రాస్టేట్ థెరపీకి వి చార్జ్ 4,000 పర్ సెషన్. ఇప్పుడు కూడా ఢిల్లీలో, ముంబై అండ్ ఢిల్లీలో 40,000 పర్ సెషన్ చార్జ్ చేస్తున్నారు. సో ఇట్స్ ఆల్మోస్ట్ 2 lakhs ట్రీట్మెంట్. నౌ ఇట్ ఇస్ ఓన్లీ 32,000 మాకు. నేను చెప్పాను, నేను చార్జ్ చేయాలనుకుంటే నేను వాళ్ళు 1 lakh చార్జ్ చేస్తే, 2 lakhs చార్జ్ చేస్తే నేను 50,000 చార్జ్ చేయొచ్చు. బట్ ఏంటంటే వాళ్ళని చూసినప్పుడు మాకే బాధేస్తుంది. వాళ్ళు రిలీఫ్ వస్తే చాలు. మనం కాస్ట్ పెరిగే కొద్దీ అఫోర్డబిలిటీ తగ్గిపోతుంది, అందరికీ రీచ్ అవ్వదు. సో అందుకని మేము అంత తక్కువ చేస్తున్నాం. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. చాలా మంది పేషెంట్స్ అది అయిపోయేసరికి చాలా మందికి నెగిటివ్ కల్చర్స్. సో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఈ పికో వేవ్ థెరపీ అనేది చాలా పీజో వేవ్ థెరపీ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇలా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ తో, సిమెన్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతూ, పెయిన్ తో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ పీజో వేవ్ థెరపీ అనేది చాలా ఊరటనిస్తుంది. ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాస్ట్ కూడా చాలా తక్కువ, ఎందుకంటే బయట సిటీస్ తో కంపేర్ చేసుకుంటే ముంబైలో, ఢిల్లీలో నాకు తెలిసి చాలా మంది పేషెంట్స్ కి 40,000 రూపీస్ పర్ సిట్టింగ్ కింద చార్జ్ చేస్తుంటే, ఇక్కడ ఆండ్రో కేర్ లో మట్టుకు ఓన్లీ 4,000 రూపీస్ పర్ సిట్టింగ్ కి చార్జ్ చేస్తూ దాన్ని ఒక ప్యాకేజ్ కింద పెట్టి దాన్ని ట్రీట్మెంట్ లాగా ఇస్తున్నారు. దీని ద్వారా చాలా రకాల క్రానిక్ ఇన్ఫెక్షన్ కండిషన్స్ రెస్పాన్స్ వచ్చాయి. బేసిక్గా ఇట్స్ లైక్ ఎ ఫ్రీ సర్వీస్ అన్నట్టు. మేము వీఆర్ నాట్ చార్జింగ్ ఎనీథింగ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వెరీ రిచ్ బిజినెస్ మెన్ నా దగ్గరకి బేసిక్ గా హీ కేమ్ టు మీ ఫర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా ఇదే పీజోవేవ్ థెరపీతోనే డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఇక్కడ ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఇస్తాం, అక్కడ బ్లడ్ వెజల్ ఇంప్రూవ్ అవడానికి, బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవడానికి. సో బేసిక్ గా ఆయన ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందంటే వెళ్ళి పీజోవేవ్ థెరపీ చేయించుకోవడానికి మా దగ్గర పంపించారు. సో ఆయన నా దగ్గరికి రాగానే మీరు చేయించుకోండి అని చెప్పారు. థర్డ్ సిట్టింగ్ తర్వాత నా దగ్గరకు వచ్చాడు. వచ్చి, సార్ నేను ఈ థెరపీ చేయించుకుంటున్నాను, బయట కూర్చున్న పేషెంట్స్ ని నేను అడిగాను, మీరు ఎందుకు చేయించుకుంటున్నారు అంటే అందరూ ప్రాస్టటైటిస్ కి చేయించుకుంటున్నా ఉన్నారు. ప్రాస్టటైటిస్ సార్, నేను అసలు నా యాక్చువల్ ప్రాబ్లమే ప్రాస్టటైటిస్. 8 years నుంచి నేను యాంటీబయాటిక్ తీసుకొని రోజు లేదు. 8 years లిటరలీ. మెడికేషన్స్ నేను వాడిన యాంటీబయాటిక్ లేదు. ఏదో ఒక యాంటీబయాటిక్ అంటే సెల్ఫ్ మెడికేషన్ ఆయనకి అర్థమైపోయింది, ఏం యాంటీబయాటిక్ తీసుకుంటే బాగుంటానో అది. సో మిల్క్ ప్రొడక్ట్స్ టోటలీ కట్ ఆఫ్ చేసేసాడు, స్పైసీ ఫుడ్ తీసుకోవట్లేదు, కాఫీ టీలు అన్ని మానేశాడు. సో నేను అసలు ఒక సాధు జంతువులాగా బతుకుతున్నాను సార్ నేను అన్నాను. నేను ఐ వాంట్ టు టేక్ దిస్ అని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆయన 8 సిట్టింగ్స్ తర్వాత నాకు ఫస్ట్ వచ్చింది అది, సార్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇంప్రూవ్ అయింది లేదు అది వదిలేయండి, ఐఎమ్ హ్యాపీ, నాకు ఇంప్రూవ్ అయిపోయింది. కానీ మీరు నా లైఫ్ ఎప్పుడు చేంజ్ చేశారంటే ప్రాస్టైటిస్, నేను లాస్ట్ 1 month నుంచి ఒక్క రోజు నేను యాంటీబయాటిక్ తీసుకోను. దట్స్ వెరీ గుడ్ థింగ్. సో ఇప్పుడు బేసిక్ గా అప్పుడు ఒక నాకు నెట్వర్క్ గురించి చెప్పాడు, ఇట్స్ ఎ మాఫియా. సో వీళ్ళకి ఒక ఈ ప్రాస్టటైటిస్ పేషెంట్స్ అందరికి డాక్టర్లు అందరూ వాళ్ళని వదిలించుకోవడానికి ట్రై చేస్తారు. కరెక్ట్. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇప్పుడు యుఎస్ లో అయితే వాళ్ళకి బ్లాగ్స్ ఉన్నాయి, నువ్వేం చేసావు గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి కొన్ని వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే ఈ వాట్సాప్ గ్రూప్స్ అన్ని అటు ఇటు ఫాలో అయ్యి ఎక్కడో ఒక యూరోపియన్ కంట్రీలో జెట్తో స్టార్ట్ అవుతుంది, వాళ్ళు ఒక థెరపీ ఇస్తా ఉన్నారంట. వాళ్ళు ఏంటంటే థెరపీ మనకు ఇక్కడ హోమియోపతి లాగా వాళ్ళకి ఏదో చిన్న చిన్న టాబ్లెట్స్ పంపిస్తారు. వీళ్ళు సీమెన్ కల్చర్ టెస్ట్ చేసి పంపిస్తే వాళ్ళు టాబ్లెట్లు ఇస్తారు. మీరు ఇమాజిన్ చేయగలుగుతారా ఎంత అవుతుందని? ఒక 1.5 month 3 months కోర్స్. అది వాళ్ళు కూడా యాంటీబయాటిక్స్ ఇస్తున్నారేమో. కాదు, కాస్ట్ తెలియదు. 3 lakhs. 3 లక్షల ఆ 3 months కోర్సు 3 lakhs. 3 లక్షలు. అండ్ దాంట్లో మళ్ళీ level 1, level 2, level 3.
ఓ ఇంకా పెరుగుతూ ఉంటుంది ఆ. కాస్టింగ్. సో కాస్ట్ అదే, బట్ లెవెల్ 1 పని చేయలేదు, మళ్ళీ ఇంకో 3 lakhs. అది అంటే వాళ్ళకి ఏదో కొన్ని స్కీమ్స్, కొంతమందికి 1.5 lakh, 2 lakhs, 2.5 lakhs. సో ఈ సెట్ సార్ ఇన్ని ఖర్చు పెట్టాం సార్, ఇవన్నీ నేను ఆల్రెడీ నా లెవెల్ 2 కూడా అయిపోయింది. ఓ ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఏమవుతుంది అంటే తెలియక అవేర్నెస్ లేకపోవడము. ఇది క్లియర్ కట్ అసలు అలాంటి ట్రీట్మెంట్స్ ఏదైనా ఉంటే అంటే అది ఏం ట్రీట్మెంట్ దాని మీద లేదు, జస్ట్ బాటిల్ విత్ సమ్ నమ్మకంతో తీసుకోవాలి. లాక్స్